ఈరోజు మనం కూడా మనకి దేవుని సేవ చేయాలని ఉంటుంది. ఎంతో కష్టపడాలి, నేను దేవుని సేవ చేయాలి, నేను దేవుని కోసం వాడబడాలి, వాళ్ళకు ఈ సేవకుల్లా వాడబడాలి, ఈ సేవకురాల్లాగా వాడబడాలని చెప్పి మనకంటూ ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము, వాళ్ళని ఒక రోల్ మోడల్లా పెట్టుకొని సాగాలనుకుంటాం. కానీ కొంతమంది మన స్నేహితులే కానీ, మన బంధువులే కానీ, కొన్నిసార్లు మన నచ్చిన వాళ్ళే కానీ, లేకపోతే మనం చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళే కూడా నువ్వు చేయలేవు, నీకు అవసరం అంటావా, నీకు సేవ అవసరమా, చక్కగా ఏంటి నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, నీకు అవసరం లేని పనులు నీకు ఎందుకు అని చెప్పి మనము నమ్మిన వారే మనల్ని ఒక్కసారి బాధపెట్టచ్చు. కానీ నువ్వు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయావంటే ఇంక లైఫ్ అంతా వెనక్కే ఉంటుంది. నువ్వు ముందుకి ఇంకా దేవుని సేవ చేయాలనుకున్న ఏంటి థాట్ అనేది, విషన్ అనేది ఉండదు. నువ్వు వాళ్ళందరినీ అయినా పర్లేదు, నేను నా దేవుని సేవ చేస్తాను, నా కోరిక నేను తీర్చుకోవాలి, నేను సాటిస్ఫై అవ్వాలి, నేను నా దేవుడిని ఆనందపరచాలనే ఉద్దేశంతో నువ్వు ముందుకు సాగితే దేవుడు నీకు ఒక వే సిద్ధపరుస్తాడు. నువ్వు వెళ్ళి ఎంతో మందికి మాదిరికరంగా దేవుడు నేను మార్చుతాడు అనమాట. హల్లెలూయా.